దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా మనల్లందరినీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రయాణం 40 రోజుల ప్రయాణం, సెలవును ధ్యానిస్తున్నాము. మాదిరికరమైన క్రైస్తవ జీవితం గురించి 40 ప్రసంగాలు కూడా వినబోతున్నాము. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించాలని మిమ్మను కోరుతూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో ఒక భర్త లేక ఇంటి యజమానుని పాత్ర, ఒక గృహ నిర్వాహకత్వం పోషించే ఆ ఇంటి యజమానుని ప్రవర్తన ఎలా ఉండాలి, వాక్యం ఏమని బోధిస్తుంది, అది మనం ధ్యానించాలి. ఒకటి గమనించాలి, సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబాల మీద దాడి చేస్తాడు. ప్రతి కుటుంబం మీద సాతాను మరి తన అంబులను విసురుతూ ఉంటాడు. కుటుంబాలు పాడైతేనే మరి వాడు వాని రాజ్యం కట్టుకోగలడు. కాబట్టి సాతాను యొక్క కుతంత్రములను ఎరిగి దేవుడు మనకిచ్చిన కుటుంబాలను కట్టుకోవడానికి దేవుని శక్తి సహాయం కోరాలి. ప్రార్థించే కుటుంబం పతనం కాదు. ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి అయినా దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేస్తే సాతాను శక్తులన్నీ పడిపోతాయి. సాతాను గెలవడు. అంతిమ విజయం ప్రార్థించే వారికే ఉంటుంది. నీ కుటుంబం కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన భర్త లేక భార్య కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక చక్కగా కట్టబడిన కుటుంబం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అట్టి కుటుంబాలే ఒక గొప్ప సంఘంగా మారిపోతుంది. అట్టి సంఘాలే మరి ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. కాబట్టి దేవా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి నాకు శక్తి దయచేయమని నిరంతరం ప్రార్థన చేయాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సాతాను యొక్క తంత్రములను మేము ఎరగని వారం కాము. వీ నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఏ సమయంలో ఎలాగొచ్చి నీ కుటుంబాన్ని దాడి చేస్తాడో నీకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యం నిరంతరం పఠిస్తూ భయభక్తులు కలిగి తగ్గింపు హృదయంతో మరి ఇతర కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ నీ కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి దేవుడు చక్కని జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం అడగడం దేవునికి చాలా ఇష్టం. ఒక పని చేయాలంటే జ్ఞానం కావాలి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఒక కుటుంబాన్ని దేవుని నియంత్రణలో అదుపులో తీసుకొని వెళ్ళాలంటే కూడా దేవుని సహాయం కావాలి. మరి మన మాట కానీ, క్రియ కానీ, ప్రవర్తన కానీ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలనే తపన మనకు ఉండాలి. ఆ దైవ భయం ఉండాలి. ఆ జ్ఞానాన్ని కావాలని కోరాలి. ఎవడైనా జ్ఞానం కొదువుంటే దేవుడు అట్టి వానికి ధారాళంగా ఇస్తాడని యాకోబు 1:5 ఉంది. నువ్వు జ్ఞానం అడిగినప్పుడు దేవునికి చాలా ఇష్టం. జ్ఞానం పరిశుద్ధాత్మ అడుగుతాం కదా, పరిశుద్ధాత్మ ఏ కాదు, దేవుని జ్ఞానం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధాత్మ అంటే కేవలం ఏదో బాహ్య ప్రదర్శనలు కానే కాదు, దినదిన జీవితం చక్కగా జీవించడానికి ఉన్న తెలివి. అట్టి తెలివిని పొందుకోవాలి. యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు లీడ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్. లేకుంటే ఓడిపోతావు, మనుషులు నవ్వుతారు. తండ్రులకు ప్రత్యేకమైన ఉపదేశం ఉన్నది. భర్తలు ఏ విధంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విధమైన సత్యము మన కొరకు సిద్ధపరిచి ఉంచినాడు. కాబట్టి ఈరోజు మనం పొందుకోవాలి. మనకు కుటుంబాలు నడిపించాలంటే పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. నన్ను అడిగితే పరిశుద్ధ గ్రంథాన్ని మించిన జ్ఞానం మరెక్కడా లేదు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం అని యాకోబు తన పత్రికలో అంటాడు. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానం వంటిది, కానీ పైనుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైంది, సమాధానకరమైనది. యాకోబు పత్రిక 3:13 నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జేమ్స్ 3rd chapter 13th onwards ఐఎమ్ రీడింగ్. యాకోబు పత్రిక 3:13 నుండి. అయితే మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది, దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. కొన్ని గృహాల్లో ఆ ఇంటి యజమానుడు లేక తండ్రి స్థానంలో ఉన్నవాడే పిల్లలకు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తాడు, మోసం నేర్పిస్తారు, టక్కరితనం నేర్పిస్తాడు, అసత్యం పలుకుతూ ఉంటాడు. మాదిరి లేని తండ్రులు మాదిరి లేని బిడ్డలను అంటారు. See, if the father is not exemplary in the house, definitely the children will go wayward. Wife also will go wayward. కాబట్టి పటిష్ఠితమైన ఒక చక్కని కుటుంబాన్ని దేవుని నియంత్రణలో ఉంచాలంటే
దేవుని జ్ఞానం చాలా అవసరం. దట్ మ్యాన్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఇంటి యజమానుడు బాధ్యత గలవాడు. తనకు భార్య బిడ్డలు ఉన్నారు. అల్లాటప్పగా తిరిగే వాడు మరి ఒక ఇంటిని కాపాడలేడు, సంరక్షించలేడు, పోషించలేడు, నడిపించలేడు. కాబట్టి దేవుని జ్ఞానం చాలా అవసరమని మొట్టమొదటి తెలుసుకోవాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైంది. నాకు ఎంత ఇష్టమో మాట. ఇన్ హిమ్ ఆర్ హిడ్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నీ జ్ఞానం లేకుంటే దేవుణ్ణి అడగాలి. ఏ విధంగా ప్రభువా నా భార్యతో మాట్లాడాలి, ఏ విధంగా నా పిల్లలతో మాట్లాడాలి, ఏ విధంగా ఈ కుటుంబాన్ని నేను నడిపించాలి, నీ రాజ్యంలోకి నా కుటుంబం కనబడాలి, ప్రవేశించాలి, నా ప్రవర్తనను మార్చమని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తన కనికరాన్ని అట్టి విధేయ మనసుల మీద, విధేయుల మీద కుమ్మరిస్తాడు. గాడ్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద హౌస్. దేవుని స్తోత్రం. 16వ వచనంలో ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. కొందరు పురుషులు అనుకుంటారు వారు శక్తి గలవారు, బాహ్యంగా బలమున్నది కాబట్టి భార్యను కొట్టాలి, పిల్లలను కొట్టాలి, కొద్దిగా కేకలు వేయాలి, కొద్దిగా అరిచి వారి శక్తిని ప్రదర్శించుకోవాలని. దే విల్ నెవర్ విన్ ద హార్ట్ ఆఫ్ ద వైఫ్ నాట్ ద చిల్డ్రన్. వారు భార్య మనసు దోచుకోలేరు, పిల్లల మనసు దోచుకోలేరు. వారు అరుస్తూ ఉంటారు. పిల్లలు అనుకుంటారు ఎప్పుడు పోతాడో ఇంటి నుండి, కొద్దిగా నెమ్మదిగా ఉండొచ్చాను. భార్య అనుకుంటుంది ఎప్పుడు వదిలిపోతుందో ఈ బాధ అని. అలాంటి మరి కఠినత్వంతో నువ్వు ఒక కుటుంబాన్ని నడిపించలేవు. చాలా తప్పుడు అపోహ. భర్త మేల్ షవనిజం అంటారు. ఇదిగో నేను పురుషుని కాబట్టి నా ధిక్కారం నేను చలాయిస్తాను, అందరిని అణిచేస్తాను, చెప్పు కింద తేలినాకు బ్రతకాలని భార్యతో మాట్లాడతారు. ఇటువంటి కఠినమైన మాటలు కాదు. నీలో ఆ ప్రభు యొక్క సిలువను చూడడం చాలా జ్ఞానయుక్తమైంది. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనంలో క్రీస్తే నా జ్ఞానం అంటాడు. క్రీస్తు నా విమోచన, క్రీస్తు నా పరిశుద్ధత. ఎంత మంచి మాట అంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ విజ్డమ్. లుక్ ఎట్ జీసస్. వాట్ జీసస్ వుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ హ్యాడ్ యూ బీన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ హస్బెండ్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద చిల్డ్రన్. ఆ యేసులో ఉన్న మృదుత్వం, సాధు స్వభావం ఉంటే కుటుంబాలు చిన్న చిన్న పరలోకాలుగా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూస్తుంటే నరకం అన్నమాట. ఆ స్త్రీకి నరకం, ఆ పిల్లలకు నరకం, లేక ఆ స్త్రీ ద్వారా పురుషులకు నరకం. చూడండి, నరకంగా ఉండడానిక పరలోకం యొక్క ప్రతిబింబంలాగా ఉండాలి కుటుంబం. అంతవరకు మన ప్రయాసము వదిలిపెట్టద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ మేక్ అవర్ ఫ్యామిలీస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. అపవాది క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ కేమ్ టు defeat the works of the devil. So if there is no peace at your house, strive hard, you pray hard, get on to fasting, fight with the devil, bring peace into your house. That is your responsibility. అందుకే మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండు. ఆర్గ్యుమెంట్తో మన కుటుంబాల్లో సమాధానం రాదు. ఆమె బలహీనమైన ఘటమని, నీ ప్రార్థనలకు ఆటంకం లేకుండా నీవు జ్ఞానంతో ఆమెతో కాపురం చేయాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. కాబట్టి మనము క్రూరంగా, అంటే పురుషులు క్రూరంగా మరి వారితో మెలగకుండా చాలా జ్ఞానయుక్తంగా కాపురం చేయాలి. హీస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అండ్ ద చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ. చాలామంది తండ్రులు పిల్లలకు పిలిచి మిలిటరీ డిసిప్లిన్ ఇస్తారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి. వాళ్ళు ఏం చేయరు. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. సిగరెట్ తాగకూడదని, సిగరెట్ తాగుకుంటేనే చెప్తాడు. సిగరెట్ తాగుందా? నువ్వు మాదిరి లేకుంటే నీ పిల్లలు ఏమాత్రం ప్రభావితులు కాదు. నువ్వు గుడికి వెళ్ళవు, పైగా అంటావు ఉదయం లేచి గుడికి వెళ్ళమంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు? దే ఆర్ రెడీ టు ఫాలో యూ. నువ్వు ఎలాగుంటే అలాగూ పిల్లలు ప్రవర్తిస్తారు. కాబట్టి లెట్ us not forget that you are the head of the house. The man should never forget that he is the head of the house. God has given him such a responsibility to build his family for the sake of God's kingdom. అంటే ఈ కుటుంబం అంతా కూడా నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి కదా, ఆ బాధ్యత ఉంది కదా. బాధ్యత రహితులున్న పురుషుల దగ్గర స్త్రీలకు ఎంతో బాధ, ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖం. కొంత నీతిమంతులైన భర్తలు దొరికిన స్త్రీలకు ఆ విలువ కూడా తెలియదు. అది కూడా ఉంది. చాలా మంచి వ్యక్తులు ఇంటికి యజమానులుగా ఉన్నప్పుడు ఆ తెలివిలేని స్త్రీకి ఆ విలువ తెలియదు. నీతిమంతుడైన ఒక భర్తను దొరకడం ఎంత భాగ్యం. మోకాళ్ళు అరుగొట్టుకొని ఎంతమంది భార్యలు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని ఉపవాసాలు చేస్తున్నారు భర్త మారు మనసుకోరు.
కాబట్టి ఒక మంచి గృహనాయకుడు ఉంటే యూ హ్యావ్ టు లిఫ్ట్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ సే హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చినాడు, నా పిల్లలకు మంచి తండ్రిని ఇచ్చాడు, ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తాడు, ఏ అక్రమ సంబంధం లేదు, ఏ పాపం లేదు, ఏ త్రాగుడు లేదు, ఏ నీచ కార్యం లేదు, ఏ బొబ్బలు పెట్టడం లేదు, ఏ అరుపులు కేకలు ఇంట్లో లేవు, చక్కగా నడిపిస్తున్నాడంటే యూ షుడ్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ సచ్ ఏ రైటియస్ హస్బెండ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అట్టి పురుషులందరి కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ బౌండ్ టు డూ యువర్ డ్యూటీ బికాస్ ఇట్ ద లీడర్షిప్ ఈస్ గివెన్ బై గాడ్. అవును, దేవుడే నీకు అట్టి నాయకత్వాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఒక మంచి నాయకుడిగా గృహంలో ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. చూడండి, లోతు నీతిమంతుడు, భార్యకు తెలియలేదండి. అట్టి నీతిమంతుని భర్తగా కలిగితే ఎంత సంతోషించాలి, ఎంత చక్కగా భర్త చెప్పినట్టు విని పిల్లలను కూడా ఆ క్రమంలో తీసుకొని పోతే ఎంత సంతోషం ఉంటుంది. కానీ ఈమెకు లోకాశ, వెనక తట్టు తిరిగి చూడదంటే తిరిగి చూస్తుంది. యోబుకు కూడా భార్య ఉండింది కదా, ఆ భార్య విలువేంటో కానీ అన్ని తీసుకున్నాడు, కానీ భార్యను వదిలిపెట్టినాడు దేవుడు. మొత్తం పోగొట్టుకున్నాడు, భార్య మాత్రం మిగిలింది. అది మంచిది కాదు. గయ్యాళి భార్య, నీతిమంతుడైన భర్త అంటుంది, ఏంటో ఇంకా నీతి నీతి అంటావు, నీ దేవుని దూషించి నువ్వు చావు అని అంటావు. ఓ భార్య అలా బలకొచ్చి ఒక మంచి దైవజనుని దగ్గర భర్తలు మరి తమకు దేవుడిచ్చిన ఆ యొక్క ధర్మాన్ని, ఆ స్థానాన్ని, ఆ అభిషేకాన్ని తప్పకుండా కుటుంబం కొరకు వినియోగించాలి. మారు మనసు లేని భార్యల కొరకు ప్రార్థన చేయాలి. ఇఫ్ యువర్ వైఫ్ ఇస్ క్యాంటాంకరస్, ఒక గయ్యాళి అయిన భార్య నీకు దొరికిందా, నీకు దివారాత్రులు బాధనే, సుఖంగా నిద్రపోవడానికి కూడా వీలు కాదు, ఉదయం లేచినప్పటి నుండి గందరగోళమైన, ప్రే ఫర్ హర్. నథింగ్ వర్క్స్ మోర్ దాన్ ప్రేయర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నీ భార్యలో ఉన్న అవకతవకలు కూడా టేక్ ఇట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. నీ పిల్లల మాట వినుకుంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. ఇస్సాకు తన భార్య గొడ్రాలైనప్పుడు ప్రార్థించినాడంట, దేవుడు ఆ ప్రార్థన విని గొడ్రాలైన భార్య గర్భాన్ని తెరిచినాడని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మరి పురుషులకు దేవుడు సెలవిస్తున్నాడు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. 17వ వచనం చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోను మంచి ఫలంతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడు. సమాధానం, పర్స్యూ పీస్. కుటుంబంలో ఏం చేస్తే సమాధానం వస్తుందని ఆ గృహ నాయకుడు ఎప్పుడు ప్రయత్నించాలి, ఎప్పుడు కూడా తన కుటుంబం సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఆశించాలి. చూడండి, చిన్నప్పటి నుండి పిల్లలను క్రమంగా పెంచితే వారు యవనస్తులో ఉన్నప్పుడు నీకు అంత బాధ అనుభవించే పని ఉండదు. నిన్నటి రోజు నాకు వేరే మరి రాష్ట్రం నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫోన్లో ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారంటే, ఇప్పుడు నా కొడుకు వస్తాడు, 26 ఏళ్ళోడు, మేము చాలా భయకంపితులమై ఉన్నాము. నిన్నటి రోజు ఇక్కడ గందరగోళం సృష్టించినాడు, పరిశుద్ధ గ్రంథము, బైబిల్స్, నోట్స్ అంతా ఇసిరి పారేసినాడు బయటికి, ఫోను ముక్కలు ముక్కలు చేసేసినాడు, మమ్మల్ని దేహోపద్రం చేస్తున్నాడు, మమ్మల్ని ఇద్దరిని కొట్టినాడు. ఈ దినాలు సైతాను తాండవం ఆడుతుందండి. పిల్లలు తల్లిదండ్రులకు భయపడే రోజులు కాదు ఇది. తల్లిదండ్రులే పిల్లలకు వణికిపోతున్నారు. ఇగో వాడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, మాకు ప్రార్థన చేయండి ఫోన్లో, వాడు నెమ్మదిగా ఉండాలి. చూడండి, పిల్లలు, ఆ బాబు యవనస్తుని ఉద్దేశించి ఈ తల్లిదండ్రులు వణికిపోతున్నారు అన్నమాట. అంటే హౌ టు మేనేజ్ సచ్ సిట్యుయేషన్, యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ హెల్ప్. దేవుడు సహాయం చేస్తారు ప్రతి అడుగులో. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో రోమా పట్టణము అది సిద్ధం కాలేదండి. డైలీ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఏ హ్యాపీ హోమ్. చూడండి, అనుదినము ఇట్స్ అ హోంవర్క్. పిల్లలు హోంవర్క్ చేస్తారు కదా ప్రతిరోజు, అలాగూ ఎవ్రీ డే విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ హౌస్. అంతా చేసి ముగించి ఇంకా నాకేం పని లేదని అనుకోకుండా ప్రతిరోజు దేవుని సహాయము తప్పకుండా కోరాలని ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసి మీకు మరి తెలియజేస్తున్నాను. కొలస్సీ 3:19 ఒక మాట ఉంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎఫెసీ 5:27 చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను
ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎంతగా ప్రేమించాలి ఒక భర్త భార్యనంటే? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి, తన సొంత శరీరం అన్నట్టే ప్రేమించాలి అని వాక్యము సెలవిస్తుంది. కొలస్సీ 3:19 ఇలాగుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టకండి. మీ భార్యల హృదయాలు దోచుకోండి. మీరు విన్ యువర్ వైఫ్స్ హార్ట్స్. ప్రేమతో మెలిగినప్పుడు టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యూ డూయింగ్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబం కొరకే నువ్వు చేస్తున్నావు ఏ పనైనా కానీ. కాబట్టి అలాగూ ఆ స్త్రీ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కొందరు భర్తలు ఏమాత్రం బాధ్యత తీసుకోరండి. నాకు తెలుసు, ఎందుకంటే కౌన్సిలింగ్ చేస్తుంటాను కదా. నాట్ ఎ సింగిల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే నేను పురుషుడంటే ఏ పని చేయొద్దా? ఆ భార్య ఆ బరువంతా భరించి 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 ఆమె కృంగి కూలి ఒక రోగి అయిపోవడం, అది నీకేమాత్రం దీవెనకరంగా ఉంటుంది? టేక్ కేర్ ఆఫ్ హర్. ఇంటికి దీపము ఇల్లాలు, ఆ దీపం ఆరిపోకుండా చూడాలి పురుషులు. స్పీక్ గుడ్ ఆఫ్ యువర్ వైఫ్. కొందరు ఎప్పుడు కూడా భార్యను పొగడరు. దట్ ఈస్ యువర్ నెగటివ్ trait. I can dare say that, because every wife wants to hear some good word from her mouth. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆమె భర్త ఆమెను పొగడతాడంట. ఆ పొగడు ఒక మంచి మాట, బా నువ్వు చక్కగా ఉన్నావు, లేక నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుంటే ఇల్లంతా అతలాకుతలమే అయిపోతుంది, ఏదో ఒక మంచి మాట. ఒక మెషిన్ నడవాలంటే అక్కడిక్కడ కొద్ది గ్రీస్ పోస్తే ఎంత హాయిగా నడిచిపోతుంది. నీ నోటి నుండి ఆ మంచి మాట రాకుండా ఎంత బిగబట్టుకుంటావో అంత మరి బరువుగా నీవు నీ కుటుంబ భారం మోయాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞానంతో మీ స్త్రీలతో కాపురం చేయాలని వాక్యంలో ఉంది. వారిని బాధ పెట్టకూడదు, వారి మనసు గాయపరచకూడదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ముఖ్యంగా తండ్రులు చేసే ఒక పొరపాటు, పిల్లలను వేధిస్తూ ఉంటారు, భార్యలు వేధిస్తూ. నాగింగ్ హస్బెండ్స్, వాళ్ళకి ఎప్పుడు తృప్తి ఉండదు. వాళ్ళు వేరే వేరే కుటుంబాలను మరి పోల్చుకుంటూ వారు ఆ స్థాయికి ఇంకా రాలేదని చెప్పి పిల్లలను ఎప్పుడు ఉదయం పిల్లలు లేచినప్పటి నుండి వాళ్లను మార్కులు రాలేదని, వాళ్ళకు ర్యాంకు రాలేదని, వారు చదవడం లేదని చాలా విసిగిస్తూ ఉంటారు. యూ కెనాట్ విన్ ద హార్ట్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. కొద్దిగా ప్రేమతో వారితో చెప్పినప్పుడు, లేక గౌరవభావంతో చెప్పినప్పుడు తప్పకుండా పిల్లలు వింటారు. ముఖ్యంగా నథింగ్ వర్క్స్ మోర్ దాన్ ప్రేయర్. పిల్లలు నిద్ర పోయినప్పుడే వారి తల మీద హస్తం ఉంచి ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా పిల్లలకు మంచి భవిష్యత్తులు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 6:4 మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధలోను వారిని పెంచుడి. డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ అని వాక్యము మనకు బోధిస్తుంది. పిల్లలకు కోపం వచ్చే రీతిగా తండ్రులు మాట్లాడకూడదు. కొన్నిసార్లు తండ్రులు తల్లిని బాగా బాధేస్తుంటే యవ్వన బిడ్డలు, యవ్వన కుమారులు ఉంటారు, వాళ్ళకి ఎంత కోపం వచ్చేసినట్టే వారు తల్లిని కొడుతుంటే చూడలేకపోతారు. అన్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద హౌస్, డెఫినెట్లీ ద స్క్రిప్చర్స్ టీచ్ సో మెనీ థింగ్స్, సో మచ్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మరి కుటుంబంలో ఉన్న చింత, కలవరము, సమస్యలు, లేక కుటుంబ పరిస్థితులు, ఇవన్నీ కూడా చక్కబెట్టడానికి ప్రభువు మనకున్నాడు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఈ మాటలు ఉంటాయి, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. యేసు ప్రభు ఇంటికి నాయకుడు. ఎంత బాగా అనిపిస్తుంది కదా. అంటే సమ్ మెన్ ఆర్ సో డిసిప్లిన్, దే హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. రియల్లీ వీ హ్యావ్ టు గివ్ సచ్ డిసిప్లిన్డ్ ఫాదర్స్, డిసిప్లిన్ హెడ్స్ ఆఫ్ ద హౌస్ ఎ బిగ్ క్లాప్. మంచి చక్కగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు ఎంత చక్కగా వారి కుటుంబాలను ప్రేమిస్తారు, నడిపిస్తారు, పోషిస్తారు. భార్యకు ఏదైనా అస్వస్థత వస్తే టెన్షన్ పడతారు, మరి వారు ఎంత బాధపడతారు. మరి పిల్లలకి ఏదైనా అస్వస్థత వస్తే వాళ్ళు ఎంతగా ఆలోచిస్తారు, ఎంతగా శ్రమ పడతారు, దినమంతా కష్టపడతారు. ఎందుకయ్యా మీరు కష్టపడుతున్నారంటే, అమ్మ ఎవరి కొరకమ్మా, నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలి, అంతే కదమ్మా. రియల్లీ ఐ లవ్ టు హియర్ దట్ వర్డ్స్ ఫ్రమ్ ద మ్యాన్. అవును, నువ్వు ఎందుకని ఇంత కష్టపడుతున్నావు అంటే, ఎవరి కొరకు అమ్మా నేను కష్టపడేది, నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు కదా. అలాంటి మనస్తత్వంతో మనం పని చేసిన
ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడని వాగ్దానాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వేమి దొంగతనాలు చేసే అవసరం లేదు. పిల్లలు పైకి రావాలండి, నేను 4 రాళ్ళు సంపాదించుకోవాలండి అని చెప్పి లంచగొండి కావకు. చాలామంది భార్యలు భర్తలు ప్రేరేపిస్తారు, ఏం సంపాదించినవయ్యా, ఆయన చూడు లంచం తీసుకొని ఎంత పైకి వచ్చాడు, నువ్వు ఒక శుద్ధ బుద్ధుడవు, నీకు అస్సలు బుద్ధి లేదని అంటారు. తప్పు. అలాగూ భర్తలను ఎప్పుడు కూడా అతిక్రమం చేయడానికి, పాపం చేయడానికి ప్రేరేపించదు. లంచగొండిల నోరు మట్టితో నింపబడుతుందని వాక్యం బోధిస్తుంది. అలాగే పిల్లలు కూడా అలాంటి క్రమం లేని జీవితంలోకి వచ్చి పట్టుబడతారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కొంచెమైనా కానీ దేవుడు దాన్ని దీవిస్తాడు. అందుకే నువ్వు నా మాట శ్రద్ధగా విను. నేను నిన్ను తలగా చేస్తాను, తోకగా చెయ్య. నువ్వు పైవాడుగా ఉంటావు, క్రిందివాడుగా ఉండవు. ఏ కొద్ది అయినా దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదించగలనని మర్చిపోకూడదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలగం. భార్యలు విసిగించొద్దు భర్తలను. దేవునికి అంటగట్టబడినవాడు తన పిల్లల్లో కూడా ఆస్తికర్తలుగా చేయగలడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైటియస్ మ్యాన్ విల్ మేక్ హిస్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ ఆల్సో గ్రేట్ వెల్తీ పీపుల్. వాక్యంలో ఉండదు. భర్త కూడా గమనించాలి, తన భార్యను తన సొంత శరీరం వల్లే ప్రేమిస్తే ఆమె నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టే ఉంటారట, ఒలీవ మొక్కల వల్లే. డాడీ డాడీ నువ్వు రెండు పిలుస్తారు, లేకుంటే వాడు వీడని పిలుస్తాడు. జాగ్రత్త, ఇఫ్ యూ డోంట్ బిహేవ్ వెల్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడం. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచు. దట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు చూడాలంటే నీకు ఆయుస్సు కావాలి, నీ చేతుల కష్టార్జితం దీవించాలి, నీ బిడ్డలకు మంచి సంబంధాలు కావాలి, నువ్వు కష్టపడి వారి వివాహం చేసిన వారికి సంతానం దేవుడు ఇవ్వాలి, వారిని కాపాడాలి, నిన్ను కాపాడాలి. నీ ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు ఆశీర్వదిస్తేనే అదే నెటన్నిటికి దీవెన. అవును, నీ ముసలితనంలా నీ పిల్లలతో ఆడుకుంటావు, ముచ్చటిస్తావు, ముద్దులు పెడతావు. ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీ రోషము, పౌరుషము, కోపంతో కుటుంబాన్ని కూలగొట్టుకొని భార్య వదిలిపోయింది, పిల్లలు వదిలిపోయిందంటే నీకు ఇంకా సమాజంలో నీకు ఎట్టి విలువ ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన చక్కని కుటుంబాలను చాలా జాగ్రత్తగా దేవుని నియమాల్లో నడిపించాలి. ఆ బాధ్యత నీకు ఉన్నదని మర్చిపోకూడదు. తిమోతి పత్రికలో పౌలు ఏమంటున్నాడు? 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే వాడు స్వకీయులను అంటే సొంత వారి భార్య బిడ్డలు లేక బంధువులను విశేషంగా తన ఇంటి వారు సంరక్షింపకపోయిన హిస్ నాట్ బాదర్డ్ టు మెండ్ దేర్ ఓన్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఆర్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. నిర్లక్ష్యం చేస్తున్నాడు, భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు, పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదంటే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడాడు. ఈజ్ వర్స్ దాన్ ఎ అన్బిలీవర్. He is not discharging his duties well according to the will of God. వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇక్కడ 1 తిమోతి 3వ అధ్యాయంలో ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటు వాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు అనే మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయు, కొట్టువాడును గాక. కొట్టొద్దని ఉంది కదా బైబిల్లో, కొట్టొద్దు. సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలె. చూడండి, హీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఈవెన్ ఎట్ ద హౌస్. అవును, బయట ఎలాగూ
మరి అధికారాన్ని కోరుతున్నాడో అట్టి నాయకత్వాన్ని చక్కగా మరి అమల్లోకి తేవాలి తన సొంత గృహంలో అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. నమ్మకమైన గృహ నిర్వాహకత్వం. సామెతలు 23:29 కొన్ని వచనాలు చదువుతున్నాను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేయవారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడవును, గిన్నెలో తళతళలాడుచుండును, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె ఖర్చు, కట్లపాము వలె కాటువేయు, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నువ్వు వెర్రి మాటలు పలుకుదు. నీవు నడి సముద్రమున పండుకొన్న వాని వలె ఉందు, ఓడకొయ్య చివరను పండుకొన్న వాని ఉందురు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినాను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాన్ని వెతుకుతున్నాను నీవు అనుకుందు. చూడండి, త్రాగుడుకు బానిస అయితే అదిగో ఆ త్రాగుబోతు వచ్చినాడంట. త్రాగుబోతు. దావీదు ప్రార్థన చేస్తా, దేవా నువ్వు నాకు నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. నీవు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనగా మారిపోతుంది. అందరూ ఒకసారి లేచినవండి, ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి దేవుని సింహాసనం తట్టు మన నిస్సహాయమైన చేతులను ఎత్తి ఆయన సహాయం కొరకు మనం వేడుకుందాం. నువ్వు భార్యవైనా భర్తవైనా, అవును నీకు ఒక కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అది ఏ విధంగా దేవుని నియంత్రణలో, దేవుని ఒక ప్రణాళికలో ఆ కుటుంబాన్ని నడిపించాలో దేవుని జ్ఞానం అడుగుమన్నాడు. నాయకత్వ స్థానం పురుషులకు ఇచ్చినావు తండ్రి. ఆ పురుషుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ఒక పరలోకమే భూప్రపంచంలో ఉన్నట్టు ఆ కుటుంబాలు చిన్న చిన్న పరలోకంలాగా మారిపోవాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.